దువ్వాడ మళ్ళీ చాలా రోజుల తర్వాత మండలిలో ప్రత్యక్షం అయ్యాడు. బయట అవుట్డోర్ కాకుండా ఇండోర్లోనే. మధురంగా ఉంది. చాలా మధురమైన సన్నివేశం ఇది. ఎందుకంటే చాలా కాలంగా ఇప్పుడు మాట్లాడగలిగిన వాళ్ళు సమస్యలు మాట్లాడకుండా ఇంకా వేరే వేరే విషయాలతో డైవర్షన్స్ హైజాక్ అయిపోయి మీడియాలో రోజుల తరబడి ఆ చర్చలు జరిగిన సన్నివేశం నుంచి ఆయన మళ్ళీ సభకు వచ్చి సమస్యల మీద మాట్లాడడము అచ్చెన్నాయుడుకు ఆయనకు పడింది. మళ్ళీ ఇప్పుడు ఆయన పైకి వచ్చిందే అచ్చెన్నాయుడుకు ప్రత్యర్థిగా, కాబట్టి అది జరిగింది. కానీ లిక్కర్ పాలసీ ఇది కూడా అంతే. ఇప్పుడు లిక్కర్ పాలసీ గత ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం ఇచ్చారు, ఎక్కువ రేటుకి ఇచ్చారు, ఇవన్నీ చక్కదిద్దండి. కానీ పెన్నం మీద నుంచి పొయ్యిలోకి పడకూడదు కదా. లిక్కర్ పాలసీ అనేది పెన్నం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టుగా ఉంది. నేను ఈరోజు కూడా మా ప్రజాశక్తిలో చూస్తున్నా, ధర్నా చేస్తున్నారు అక్కడ ఈ నివాసాల మధ్య ఆవాసాల మధ్య ఇది పెట్టకండి అని. పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో చాలా ఆవేశపడేవాళ్ళు కదా అప్పుడు లిక్కర్ దీని గురించి. మరి లిక్కర్ పాలసీలో మాకు ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని అనంత ఆయన జేసీ సోదరుడు ఒక ఆయన అంటాం, ఇవన్నీ రికార్డుకు వచ్చాయి. మరి వాటి మీద పాజిటివ్ యాక్షన్ ప్రభుత్వం ఏం తీసుకుందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు హితబోధ చేశారు ముఖ్యమంత్రి అని ఒకసారి మనం కూడా మాట్లాడాము. ఇంకా అంతేగాని ప్రాక్టికల్గా జరిగిపోతుంది. నిన్నెవరో ఒక ఆయన మాట్లాడారంటే ఎక్కడో అంత ఖర్చు పెడతారు, వాళ్ళు పెట్టుకొని పాడుకున్నాక వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి కదా, మీరు వెళ్ళి అడ్డం పడితే ఎట్లా అని కొంత పరోపకార దృష్టితో హితబోధ కూడా చేస్తున్నట్ట. కానీ మహిళా సంఘాల్లో మటుకు దీని మీద తీవ్ర నిరసన అయితే వస్తుంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. సరే, మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యక్తి ఇప్పుడున్న సిస్టంలో, యువ మంత్రి. ఆయన గత ప్రభుత్వంలో భారీ దోపిడీ జరిగింది, అన్నీ బయటికి లాగుతాం, లాగండి, తక్షణం లాగండి. మీ దగ్గర ఏమేమి వివరాలు ఉన్నాయో అవన్నీ బయట పెట్టండి, వాళ్ళ మీద చర్య తీసుకోండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి. వాళ్ళల్లో ఉన్నా మీలో ఉన్నా కానీ ఎక్కడ ఎవరు దోచుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళని బయటికి రావాలని ప్రజలు కోరుకుంటారు. కోర్టులు కూడా ఆ విషయాల్లో తగు చర్యలు తీసుకోవాలి. కానీ ఆ పేరుతో అవే మాట్లాడుకుంటూ మిమ్మల్ని వాళ్ళు అనుకుంటూ చర్చ ఎక్కడికి పోతే ఉపయోగం లేదు. కనీసం మండలిలోనే ఈ చర్చ కొంత జరిగింది. నిజంగా మండలికి అసెంబ్లీకి తేడా చెప్తాను నేను. సార్, ఈరోజు జ్యోతుల్ నెహ్రూ చాలా సీనియర్ సభ్యుడు, ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చిన పాపం రఘురామకృష్ణరాజు ఈరోజే కూర్చున్నారు. కొంచెం అసహనానికి గురయ్యారు జ్యోతుల్ నెహ్రూ. ఆయన ఏదో చెప్తున్నారు, కూర్చోండి అన్నట్టున్నారు. ఈయన కూర్చోమంటే కూర్చుంటాను, నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు నాకంటే సీనియర్ సభ్యులు కాదు, వాళ్ళందరికీ ఇచ్చిన సమయం కంటే నాకు తక్కువ సమయం, నేను ఇంకా తీసుకోకముందే నన్ను కూర్చోమంటున్నారు. కూర్చోమంటే కూర్చుంటానని ఈయన 4 సార్లు అన్నాడు, కూర్చోమని నేను చెప్పట్లేదని ఆయన 4 సార్లు అన్నారు. ఇద్దరు కూడా మర్యాదపూర్వకంగానే గోదావరి సాంప్రదాయం ప్రకారం ఈ మాటలతోనే దాదాపు కొంత సమయం అయిపోయిన తర్వాత నేను ఇంతవరకే అయితే చెప్పుండేవాడిని కదా వర్మ. ఎందుకు చెప్తున్నానంటే 2 మాటలు ఉపయోగించారు జ్యోతుల్ నెహ్రూ, సీనియర్ నాయకుడు ఆయన, వైసీపీలో ఉన్నారు, మళ్ళీ ఇటు వచ్చారు. ఏమన్నారంటే, నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను సభ నుంచి అని ఒక మాట అన్నారు. రెండోది, నన్ను ప్రతిపక్ష సభ్యుడిలాగా చూడకండి అని ఒక మాట అన్నారు. ఒక అసహనం. ఇంకొకటి, చింతమనేని ప్రభాకర్, పల్లె రఘునాథ్ రెడ్డి, వీళ్ళిద్దరు మాట్లాడినా కూడా మీడియాలో చూశాను. తర్వాత వాళ్ళు ఏమైనా ఖండిస్తే కరెక్ట్ చేసుకుంటాను. ఇప్పటికైతే ఉన్నదాని ప్రకారం ఎవరైతే మమ్మల్ని వేధించారో, ఎవరైతే కేసులు పెట్టారో అధికారులు అలాగే ఉన్నారు, ఆ అధికారులతోనే మేము చేయాల్సి వస్తుంది. నన్ను ఎక్కువ నా మీద 14 కేసులు పెట్టినవాడు అక్కడున్నాడు, వాళ్ళు ఎవరిని ఏమి చేయటం లేదు అని చింతమనేని ప్రభాకర్. అంటే చింతమనేని ప్రభాకర్ విషయంలో చంద్రబాబు ఎప్పుడు సాఫ్టే కదా. అసలు చర్చ వనజాక్షి దగ్గర మొదలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు, ఊగిపోయాడు, ఇదంతా అయింది. ఇంకంతా ఫ్లాష్ బ్యాక్, ఇంకా అనవసరం. కానీ మా మీద కేసులు పెట్టిన వాళ్ళను తెలుగుదేశం వాళ్ళే ప్రోత్సహించి అక్కడ తెచ్చిపెట్టారని ఇక్కడ అదనంగా ఆరోపణ ఏంటంటే మన వాళ్ళే తెచ్చిపెట్టారని. పల్లె రఘునాథ్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే. ఆయన మీద కూడా ఇలాగే 14 కేసులు పెట్టిన వాళ్ళు అక్కడ పెత్తనం చేస్తున్నారని. వీటిని బట్టి చూస్తే ఒక విధమైన అసహనము, కొంత ఇబ్బందికరమైన అసౌఖ్యం అంటారు, అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు కదా. సరే, రాజుగారు అంటే ఏదో సర్దుకొని ఆయన ఊరుకొని మాట్లాడనిచ్చారు, కొనసాగనిచ్చారు. కానీ
అంటే నేను అంటుంది ఏంటంటే ప్రతిపక్షం లేదు కానీ శాసనసభలో అక్కడ కూడా ఇలాంటి 4 సభ్యుల పేర్లు చెప్పా కదా నేను ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నిన్న కూడా అండి. అయితే మనం మీడియా వాళ్ళు పెట్టే హెడ్డింగ్లు పలానా అతను ఇబ్బందిలో పెట్టాడు, స్పీకర్ హెచ్చరించాడు అన్నారు. అక్కడ ఏం లేదు, నిజానికి మామూలుగానే మాట్లాడాడు అతను. కానీ ఈరోజు స్పీకర్ ఒక మంత్రిని హెచ్చరించారు, మీరు సకాలానికి రావాలి, మీకోసం ఎంతసేపు నిరీక్షించుకుంటూ కూర్చుంటాము అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక మంత్రికి కొంచెం అక్షింతలు వేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఇందాక నేను ఇంకా పూర్తి అవ్వలేదు, వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు విధానాలు, అమరావతి ఇలాంటి అంశాల మీద. కొత్తగా ఏమొస్తాయో మనం ఇంకా చూడాలి సార్.